ఇప్పుడు చాలా యాడ్స్ చూస్తుంటాం సార్. ఈ కంట్రీలో చదివితే యూఎస్, యూకేకి కొంచెం ఫ్రీ ఎంట్రీలా ఉంటది. అంటే ముందు ఈ కాంప్లికేషన్స్ కానీ, ఇష్యూస్ గానీ ఉండవు. వీసాలో గానీ ఇలాంటివి ఉండవు. సో ఈ కంట్రీలో ఎంబీబీఎస్ చదివితే మీకు ఈజీ యాక్సెస్ టు యునైటెడ్ స్టేట్స్ అని ఇచ్చేస్తారు. అది ఎంతవరకు నిజం అసలు? డెఫినెట్లీ అండి. ఇక్కడ మెయిన్ ఏంటంటే మనకి ఎడ్యుకేషన్ ప్యాటర్న్ ఒకటి మ్యాచ్ అవటం ఇంపార్టెంట్. రెండోది బడ్జెట్. ఇప్పుడు 95% ఆఫ్ ది స్టూడెంట్స్ ఎవరైతే ఎంబీబీఎస్ అబ్రాడ్ చదువుకోవటానికి వెళ్తారో, ఇక్కడ మీకు ఇందాక చెప్పినట్టు బి కేటగిరీ కానివ్వండి, సి కేటగిరీ ఆఫ్ అడ్మిషన్స్ కానివ్వండి, ఏదైతే బడ్జెట్ చూసుకుంటే బి కేటగిరీలో మీకు ఆల్మోస్ట్ 75 to 80 lakhs బడ్జెట్ వస్తుంది ఇండియాలో కోర్స్ కంప్లీట్ అయ్యేసరికి. అదే సి కేటగిరీలో వాళ్ళు తీసుకుంటే టు స్టార్ట్ విత్ 1.25 crore ఉంటుంది. సో ఇంత బడ్జెట్ ఎఫర్ట్ చేయలేకే అబ్రాడ్లో ఎంబీబీఎస్ చదవాలనుకునే పిల్లలకి దీనికంటే తక్కువ అయ్యే ఆప్షన్ ఉండాలి తప్పితే, దీనికంటే ఎక్కువ బడ్జెట్ అయ్యే ఆప్షన్ ఉన్నప్పుడు ఎందుకు అబ్రాడ్ వెళ్తారు? అదొక రీజన్. రెండో రీజన్ ఏంటంటే కాంప్లికేషన్స్ ఇన్ ద ప్రాసెస్. సో ఇప్పుడు మనం సపోజ్ యుఎస్, కెనడా తీసుకున్నాం అనుకోండి. ఇండియాలో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్కి అక్కడ ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్కి డిఫరెన్స్ వస్తుంది. సో దాన్ని మ్యాచ్ చేయడం కోసంగా వీళ్ళు అక్కడికి వెళ్ళి ఫస్ట్ బ్యాచిలర్ ప్రోగ్రాము 3 or 4 years కోర్స్ చదవాలి. అక్కడికే 1.5-2 crores బడ్జెట్ అయిపోతుంది. దీని తర్వాత ఎంక్యాట్ అని ఒక ఎగ్జామ్ రాయాలి. అంటే మనకి ఇండియాలో మెడిసిన్కి నీట్ ఎలాగో యుఎస్లో ఎంక్యాట్ అనేది మెడిసిన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. సో ఈ ఎంక్యాట్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత మాత్రమే మనకు తెలుస్తుంది అసలు వీళ్ళకి మెడిసిన్లో సీటు వస్తుందా రాదా అనేది. సో ఈ కాంప్లికేషన్స్, బడ్జెట్, వీటి వల్ల ఏంటంటే అక్కడికి వెళ్లకుండా ఎయిదర్ అంత ఎఫోర్డబిలిటీ ఉన్నవాళ్ళు ఇండియాలో బి అండ్ సి కేటగిరీ చూస్తారు, లేదు అని అంటే 99% బెటర్ చాయిస్ అదర్ కంట్రీ ఆప్షన్స్ చూసుకుంటారు, ఎక్కడైతే మనకి తక్కువ బడ్జెట్లో అయిపోతుందో చూస్తుంటారు. ఇదొక రీజన్. అండ్ రెండో రీజన్స్ మీకు ద అదర్ రీజన్ ఏంటంటే మీకు ఇందాక చెప్పిన ఎన్ఎంసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో ఇప్పుడు అక్కడ చదివినా కానీ అక్కడ లైసెన్స్ అనేది మనకి తెచ్చుకోకపోతే సో డెఫినెట్లీ మళ్ళీ ఇండియాలో మనం డాక్టర్ అవ్వలేము. టాప్ కంట్రీ అని చెప్పి అక్కడికి వెళ్ళి చదువుకున్న తర్వాత అక్కడ లైసెన్సింగ్ ఎగ్జామ్ క్లియర్ చేయకపోతే అక్కడ డాక్టర్ అవ్వలేము. ఎన్ఎంసి రూల్స్ ఫాలో అవ్వలేదు కాబట్టి ఇండియాలోనూ డాక్టర్ అవ్వలేము. సో చదువుకొని ఇంత అమౌంట్ పెట్టి ఇన్వెస్ట్ చేసి టైం ఇన్వెస్ట్ చేసిన పిల్లలు ఏం చేయాలండి నెక్స్ట్? సో ఈ కాంప్లికేటెడ్ ప్రాసెస్, బడ్జెటరీ ఇష్యూస్, వీటి వల్ల వెస్ట్రన్ కంట్రీస్ని ఆప్ట్ చేసుకోవటం అనేది చాలా తక్కువ ఉంటుంది. మీరు యూరోపియన్ కాంటినెంట్ చూడండి, లీవింగ్ యూకే అండ్ ఐర్లాండ్, ఈ 2 కంట్రీస్ పక్కన పెడితే మీరు ఏ కంట్రీ అన్నా చూడండి, మేబీ అక్కడ ఇంగ్లీష్ మీడియం కోర్స్ ఉంటుందేమో కానీ లైసెన్సింగ్ ఎగ్జామ్ వచ్చేసరికి వాళ్ళ లోకల్ లాంగ్వేజ్లో ఉంటుంది. బికాస్ దేర్ మదర్ టంగ్ ఈజ్ డిఫరెంట్. ఓకే, సో అలాగా మనం ఇందాక అందుకే చెప్తుంది నేను, మీరు వెళ్తున్న కంట్రీలో లైసెన్సింగ్ పాలసీ ఏంటి అనేది చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేదానికి రీజన్ అదే. ఆ కంట్రీ యుఎస్లో పెట్టే లైసెన్సింగ్ ఎగ్జామ్ యుఎస్ఎంఎల్ఈ క్లియర్ చేసిన వాళ్ళకి ఈజీ యాక్సెస్. సో నేను పక్కనున్న ఇంకో కంట్రీలో లేకపోతే జర్మనీలో చదివానని చెప్పేసి డైరెక్ట్గా ఏమీ మనకి డాక్టర్ రిజిస్ట్రేషన్ ఇచ్చేసి పంపించారుగా. సో మనకి కావాల్సింది ఏంటి? మీరు ఏ కంట్రీలో అన్నా చదవండి. మీరు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇండియాలో ఉన్న యుఎస్లో ఉన్న మ్యాక్సిమం డాక్టర్స్ని చూడండి, 30% ఆఫ్ ది డాక్టర్స్ ఆర్ ఇండియన్స్. అంటే ఇండియాలో చదువుకొని డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ వచ్చేసిందా? అక్కడ రాలేదు. వాళ్ళకి ఎలా వచ్చింది? ఇక్కడ చదువుకున్న తర్వాత యుఎస్ఎంఎల్ఈ క్లియర్ చేసి త్రూ ప్రాసెస్ అంటే లైసెన్సింగ్ ప్రొసీజర్ ఏదైతే ఉందో అది ఫాలో అయిన తర్వాత అక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టడీ జాయిన్ అయ్యి ఆ రెసిడెన్సీ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసిన తర్వాత నౌ దే హ్యావ్ సెటిల్డ్ యాజ్ ఏ డాక్టర్స్. సో మీరు వరల్డ్లో ఎక్కడన్నా చూడండి, ఏ కంట్రీ అన్నా చూడండి, యుఎస్ అనేది ఒక కంట్రీకి ఫ్లెక్సిబిలిటీ అనేది ఇవ్వదు. వాళ్ళు చెప్పేది ఒకటే, మీరు నా కంట్రీలో డాక్టర్ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ థింగ్ మీ కాలేజీకి ఈసీఎఫ్ఎంజీ అక్రెడిటేషన్ అనేది ఉండాలి, అంటే గుర్తింపు ఉండాలి. ఎడ్యుకేషన్ కమిషన్ ఫర్ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనే బాడీ రికగ్నిషన్ ఆ కాలేజీకి ఉండాలి. అంటే అలాంటి కాలేజీలో మీరు చదువుకుంటే మీరు యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్ యుఎస్ఎంఎల్ఈ రాయటానికి ఎలిజిబుల్ అవుతారు అంతే. సో దాంట్లో 3 steps ఉంటాయి. యుఎస్ఎంఎల్ఈ స్టెప్ 1, 2 and 3.
సో ఈ స్టెప్స్ని ఫాలో అయ్యి క్లియర్ చేసిన తర్వాత మీరు ఏ కంట్రీలో అన్న ఉండండి, అది శ్రీలంక కావచ్చు, ఇంకో కంట్రీ కావచ్చు, లేకపోతే జింబాబ్వే కావచ్చు, మీరు ఏ కంట్రీలో అన్నా చదవండి. ఈసీఎఫ్ఎంజీ అక్రెడిటేషన్ ఉన్న కాలేజ్లో చదువుకున్నారు అని అంటే మీకు 100% ఎలిజిబిలిటీ యుఎస్కి రాయటానికి ఒక పాత్వే మనకి ఎంట్రీ వచ్చినట్టు. సో ఆ కాలేజీలో చదువుకున్న తర్వాత ఇందాక చెప్పినట్టు లైసెన్సింగ్ ప్రొసీజర్ ఫాలో అయితే ఎవరికైనా సరే అక్కడ డాక్టర్ అవటం అనేది ఈజీనే. సో ఆ ఎగ్జంప్షన్, ఆ ప్రివిలేజ్ ఒక్క కంట్రీకి స్పెసిఫిక్గా ఏ కంట్రీకి లేదు. అది యుఎస్ కావచ్చు, కెనడా కావచ్చు, యూకే కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, న్యూజిలాండ్ కావచ్చు. ఈ 5 కంట్రీస్కు ఈ 5 కంట్రీస్ మధ్యలో అగ్రిమెంట్స్ ఉన్నాయి తప్పితే అదర్ కంట్రీస్ తోటి ప్రివిలైజెస్ ఏం లేదు. సో యుఎస్లో లైసెన్స్ ఉంటే మీకు యూకేలో హెల్ప్ అవుతుంది, యూకేలో లైసెన్స్ ఉంటే ఆస్ట్రేలియాలో హెల్ప్ అవుతుంది. ఇలాగా ఈ 5 కంట్రీస్ మధ్యలో ఇంటర్నల్గా ఉంది తప్పితే ఈ 5 కంట్రీస్ కాకుండా రిమైనింగ్ కంట్రీస్కి ఆ ప్రివిలైజ్ అనేది లేదు, ఏ కంట్రీకి లేదు.